అందరికీ నమస్కారం. అంగరాజ్యం అని ఏ ప్రాంతాన్ని అంటారు? శివుడు తన భార్య సతీదేవి ప్రాణత్యాగం చేసిన తర్వాత విరక్తితో తీక్షణమైన ధ్యాన దీక్షలో మునిగిపోతాడు. శివుని పరిస్థితి చూసి దేవతలందరూ ఎంతో ఆందోళనకు లోనవుతారు. అప్పటికే సతీదేవి పునర్జన్మ పొంది హిమవంతుడు పుత్రికగా జన్మించి యుక్త వయస్సుకి చేరుతుంది. ఆమె పేరు పార్వతీదేవి. ఆమె శివుని భర్తగా పొందాలని తలచి తన ప్రయత్నంగా శివుని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసరాజు విరాగిగా ఉన్న శివపుత్రుని చేత తప్ప మృత్యువు రాకుండానట్లు వరం పొంది అందరినీ ఆ వరగర్వంతో హింసిస్తూ ఉంటాడు. ఇంద్రాది దేవతలందరూ తారకాసురుని ఆగడాలు భరించలేక శివుని యజ్ఞదీక్ష నుండి మేల్కొల్పి వివాహం జరిపించాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ శివుని ధ్యాన దీక్ష అత్యంత కఠోరంగా సాగుతుంది. ఆ ధ్యాన దీక్ష గాఢత వల్ల చెల్లించకుండా ఉంటాడు శివుడు. అప్పుడు దేవతలందరూ కలిసి లోక కళ్యాణార్థం శివుని దీక్షను భగ్నం చేయాలని తలుస్తారు. వెంటనే రతి మన్మధులను ఈ కార్యక్రమానికి సమర్థులని తలచి వారికి శివదీక్ష భగ్నం చేసే పనిని అప్పగిస్తారు. దేవతల సహకారంతో ఆ తపోభూమి సుందర రూపం పొందిన శృంగారవనంగా రూపాంతరం చెందుతుంది. కామదేవులైన రతి మన్మధుల సంచారంతో మరింత శోభాయమానంగా విరాజిల్లసాగింది. ఒకరోజు మన్మధుడు తన సంతోష శృంగార శోభితమైన తరుణంలో తన పూల బాణాన్ని శివునిపై ప్రయోగిస్తాడు. మన్మథ బాణ ప్రభావంతో శివుడు చెలించిపోతాడు. తీవ్ర క్రోధంతో కారణమైన మన్మధుని తన మూడవ కంటితో తీక్షణంగా చూస్తాడు. ఆ కంటి నుండి వెలువడిన మంటలలో మన్మధుడు కాలిపోతాడు. అప్పుడు రతీదేవి శివుని తీవ్రంగా వేడుకుంటుంది. లోక శ్రేయస్సు కోసం నా భర్త చేసిన ఈ పనిని మన్నించి అతనిని తిరిగి బ్రతికించి తన బ్రతుకుకి న్యాయం చేయమని వేడుకుంటుంది. శాంతించిన శివుడు మన్మధుడు లోకం దృష్టిలో చనిపోయాడని, నీకు మాత్రం భర్తగా నీ పక్కనే ఉంటాడని అనుగ్రహిస్తాడు. లోకం దృష్టిలో అంగరహితుడిగా దేహరహితుడిగా సంచరించిన ఆ ప్రదేశం అంగరాజ్యంగా పేరు పొందింది. ఆ రాజ్య రాజధాని చంపానగరం. ఇది ప్రస్తుతం తూర్పు బీహార్ ప్రాంతంలో ఉంది. మహాభారత కాలంలో ఈ అంగరాజ్యాన్ని కర్ణునికి దుర్యోధనుడు దానంగా చేసి కర్ణుని రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.